గుణాతీతమాద్యం చిదానందరూపం చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యం మునిధ్యేయమాకాశరూపం పరేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమా. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీమేధదక్షిణామూర్తయే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిः దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती भारती निःशेषजाढ्यापः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्त दुग्धं गीतामृतं महत्. ओम श्री महागणाधिपतये नमः. ओम श्री गुरुभ्यो नमः. ओम श्री महासरस्वत्यै नमः. ओम श्री माता पितृभ्यो नमः. हरिः ओम. అందరికీ నమస్కారం అండి. నిన్నటి వరకు మనము అర్జునుడి యొక్క ఉత్తమమైనటువంటి శ్రోతకు ఉండేటువంటి లక్షణాలని, అదేవిధంగా గీతాచారుడైనటువంటి సాక్షాత్ భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మకి ఉండేటువంటి గొప్ప వక్త లక్షణాలని మనకు వీలైనంత మేరకు తెలుసుకున్నాము. ఈరోజు నుండి మనము ధ్యాన శ్లోకాలని పరిశీలిద్దాము. జ్ఞాన శ్లోకాలు ఎందుకు మనం ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి, ధ్యానం ఎందుకు చేసుకోవాలి, ఆ శ్లోకాల్లోని అంతరార్థం ఏంటి, అసలు ఈ ధ్యాన శ్లోకాలని ఎక్కడ చెప్పబడ్డాయి, ఈ ధ్యాన శ్లోకాలు ఎక్కడ చెప్పబడ్డాయి, ఎవరిచే చెప్పబడ్డాయి, ఏ ఉద్దేశంతో చెప్పబడ్డాయి అనేటువంటి విషయాలని మనము పరిశీలిద్దాం. మనము ఈ సంసారము అనేటువంటి అరణ్యంలో, ఎటువంటి అరణ్యం అంటే అరణ్యం అంటేనే భయంకరమైనటువంటిది. ఈ భయంకరమైన సంసారము అనేటువంటి అరణ్యంలో దిక్కుతోచక పరిభ్రమిస్తూ ఉన్నాము. అడవిలో మార్గం తెలియని వాడికి తిరిగి తిరిగి తను ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడో ఆ గమ్యస్థానాన్ని చేరక తిరిగి తిరిగి తాను ఎక్కడైతే మొదలు పెట్టాడో అక్కడే తాను చేరుకుంటాడు అనేటువంటిది ఒకటి ఉంది. ఎందుకంటే అడవిలో ప్రయాణం చేయాలి అని అంటే మనకి ఒక మార్గదర్శకుడు తప్పనిసరిగా అవసరం. మార్గదర్శకుడు లేనటువంటి ఈ అటవీ ప్రయాణం అనేది భయంకరమైన అడవిలో దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ తిరిగిన చోటుని తిరిగి తిరిగి తిరుగుచూ పరిభ్రమిస్తూ మనము కష్టాలలో అలసిపోయి చాలా నానా రకాలైనటువంటి ఇబ్బందులను పడే అవకాశము అడవిలో ప్రయాణించే వారికి అన్ని విధాలుగా ఉంది. అయితే అడవికి అంతేదో మనకి తెలియడం లేదు, మన గమ్యం మనకి తెలియడం లేదు. అయితే మన జీవితం ఇంతేనా?
ఇలాగే కొట్టుమిట్టాడుతూ ఉండవలసిందేనా? మనకు ఒక గమ్యము లేదా? మార్గం చూపే దర్శకుడే లేడా? అంటే అటువంటిది ఏమీ లేదు. అటువంటి భయం మనకు అక్కరలేదు. కావాల్సిందల్లా మనకి ఒక గురువు కావాలి, ఓ సద్గురువు కావాలి. మనకి మార్గాన్ని చూపించేవాడు, మనకి సుఖంగా మన ప్రయాణాన్ని సాగించేవాడు, ఈ సంసారంలో మనము మునిగిపోకుండా మనల్ని సరైన మార్గంలో పెట్టి మన గమ్యస్థానానికి మనల్ని చేర్చేవాడు తప్పక ఉన్నాడు. ఆ గమ్యస్థానం చేర్చే ఆ భగవానుడే గీత అనేటువంటి సందేశం ద్వారా ఏ రకంగా మానవుడు తరిస్తాడు, తన ఆత్మతత్వ స్వరూపాన్ని తాను తెలుసుకొని తన గమ్యమైనటువంటి ఆ పరమాత్మని ఏ రకంగా చేరుకోగలుగుతాడు అనే విషయాన్ని సాక్షాత్తు తానే అర్జునుడిని వ్యాజ్యంగా పెట్టుకొని సమస్త మానవాళికి కూడా ఆయన గీతోపదేశాన్ని చేశాడు. ఈ గీత అనేటువంటిది మనం ఒక పెద్ద భవనము అనుకుంటే, ఇది ఒక గీతా భవనము అనుకుంటే, ఆ భవనంలో మనకి ఏమి దొరుకుతాయి? దేనికోసమని మనం ఆ భవనంలో మనము ప్రవేశించాలి? వినూత్నమైనటువంటి విజ్ఞానపు మణులు మనకి ఆ గీతా భవనంలో లభిస్తాయి. వినూత్నమైన విజ్ఞానము, మనకి తెలియని ఎన్నో విషయాలు అన్నీ కూడా మణులుగా మనకి ఆ గీతా భవనంలో మనకి లభ్యమవుతాయి. అయితే గీతా భవనంలో మనకి అవి లభ్యమవుతాయంటే మనమేం చెయ్యాలి? ఆ గీతా భవనంలో ప్రవేశించడానికి మన అడుగులు పడాలి. గీతా భవనంలోకి ఎలా ప్రవేశించాలి అంటే, ముందు ఆ ప్రవేశించడానికి ఒక అర్హత కావాలి కదా. ఆ అర్హతనే ఈ ప్రార్థనా శ్లోకాలు. ఈ ప్రార్థనా శ్లోకాల ద్వారా మనము గీతా భవనంలోకి అడుగుని పెట్టగలుగుతాము. అయితే ఈ ధ్యాన శ్లోకాలు, ఈ ప్రార్థనా శ్లోకాలు కేవలం మనం పఠించినంత మాత్రముననే గీతా భవనంలో మనం అడుగుడగలుగుతామా అంటే అది సాధ్యమయ్యే పని కాదండి. అర్థం లేని విద్య వ్యర్థము అంటారు కదా, అర్థం లేని చదువు వ్యర్థము అంటారు కదా. కాకపోతే భగవంతుని నామము కానీ భగవంతుని ప్రార్థన విషయానికి వస్తే తెలిసి పలికినా తెలియక పలికినా దానికి ఫలితం అంటూ ఉండనే ఉంటుంది. కాకపోతే సంపూర్ణంగా ఆ ప్రార్థనని, దేనికి మనం ప్రార్థన చేస్తున్నాం, ఏ రకంగా చేస్తున్నాం, ఆ ప్రార్థనలోని అంతరాత్మమే ఏమిటి అనే విషయాన్ని మనం సంపూర్ణంగా అర్థము చేసుకొని ఆ ప్రార్థనని చేసిన నాడు దాని ఫలితము ఎన్నో వేల రెట్లు ఉంటుంది. అందుకే భాష్యకారులు, సద్గురువులు ఏ శ్లోకాన్ని మనకి అందించినా, ఏ ప్రార్థనని మనకి అందించినా దాని ఉద్దేశాన్ని వారే మనకి తెలియజెప్పారు. అయితే ఈ గీతా ధ్యాన శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? వీటిని రచించిన వాళ్ళు ఎవరు అంటే, ఈ గీతా ధ్యాన శ్లోకాలు భగవద్గీతలో లేవు, మహాభారతంలో కూడా లేవు. ఇవి ఋషీశ్వరులు రచించినవి కూడా కావు. ఇవి అద్వైత పరమ గురువులు శ్రీకృష్ణ సరోజ ధ్యాన చిత్తులు, శ్రీకృష్ణుని పద సరోజ ధ్యాన చిత్తులు, శ్రీకృష్ణుని పాదాలు అనేటువంటి కమలాలు, శ్రీకృష్ణుని పాదములు అనేటువంటి
అంఘ్రియుగము, పదములు, తామర పువ్వులు వంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మముల మీద నిరంతరము ధ్యాన చిత్తులై ఉన్నటువంటి అద్వైత పరమ గురువులు, అపర శంకర్లని ఖ్యాతి వహించినటువంటి అద్వైత సిద్ధి గ్రంథకర్త అయినటువంటి శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు ఈ గీతా ధ్యాన శ్లోకాలని రచించారు. ఈ గీతా ధ్యాన శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకము ఈ విధంగా ఉంది. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీ అష్టాదశాధ్యాయినీ అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. ఈ ధ్యాన శ్లోకము మొట్టమొదటి ధ్యాన శ్లోకంగా శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు మనకి అందించారు. ఇప్పుడు మనము దీని కేవల తాత్పర్యము తెలుసుకుందాం. స్వయముగా నారాయణునిచే బోధించబడిన ఏ విజ్ఞానము చేత అర్జునుడు జ్ఞానవంతుడయ్యనో, సనాతన ఋషిపుంగవుడైన వ్యాస భగవానునిచే భారత మధ్యమున ఏదైతే చేర్చబడినదో 18 అధ్యాయాలతో శోభించుచు ఏ తల్లి అద్వైతామృతమును వర్షించుచున్నదో, భవరోగమును రూపుమాపునది అయినటువంటి భగవద్గీతా మాతను నేను అనుసంధానమును చేయుచున్నాను. ఇది తాత్పర్యం. ఏమని అంటే, ఈ భగవద్గీత సాక్షాత్తు స్వయముగా భగవానునిచే అర్జునునకు ఉపదేశించబడినది. ఈ భగవద్గీత పూర్తి విజ్ఞానదాయకమైనది. విజ్ఞానదాయకమైనటువంటి ఈ భగవద్గీతను కృష్ణుని ముఖము ద్వారా అర్జునుడు విని శ్రవణము చేసి జ్ఞానవంతుడైనాడు. ఈ భగవద్గీత ఎక్కడ చేర్చబడినది అంటే, సనాతన ఋషి అయినటువంటి సాక్షాత్తు కృష్ణ ద్వైపాయనుడిగా పేరు పొందినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అంశగా చెప్పబడినటువంటి శ్రీ వేదవ్యాసుడు చే లిఖించబడినటువంటి మహాభారత మధ్యంలో ఈ భగవద్గీత చేర్చబడినది. ఎన్ని అధ్యాయాలతో ఉంది? 18 అధ్యాయాలు. 18 1 + 8 9 9 పూర్ణ సంఖ్యగా మన శాస్త్రాల్లో చెప్పబడినది. 9 పూర్ణ సంఖ్య, 18 అనేది అందుకే పూర్ణ సంఖ్యగా చెప్పబడినది. పూర్ణ సంఖ్యగా చెప్పబడినది కాబట్టి దీని యందు లేనివి ఏది ఉండదు అనే విషయము ఈ 18 అధ్యాయాల ద్వారా మనకి తెలుస్తుంది. ఈ గీత మనకి తల్లి వంటిది. ఈ తల్లి ఏం ప్రబోధిస్తోంది? అద్వైతం అనేటువంటి అమృతాన్ని ప్రబోధిస్తోంది. అద్వైతము
అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఆ వాడే నేనై ఉన్నాను, నాకు వానికి తేడా లేదు. ఎవరు ఆ వాడు? పరమాత్మకు నాకు తేడా లేదు. తత్వం అసి, వాడే నీవై ఉన్నావు, నీకు వానికి తేడా లేదు. ఇద్దరు అన్నది లేదు, కేవలం ఒకటే. అద్వైతము, ద్వైతం అన్న మాట లేదు. ద్వైతం అన్న మాట లేదు కాబట్టి భయం అన్నది లేదు. రెండు ఉన్న చోటే భయం అనేది ఉంటుంది. ఆ రెండు అన్నదే లేక ఒకటిగానే ఉన్నటువంటిది అద్వైతం. ఆ తల్లి గీతామాత అద్వైతం అనేటువంటి అమృతాన్ని కురిపించింది. దానివల్ల భవరోగం, మనలో ఉన్నటువంటి మానసిక శారీరక రోగములు అన్నీ కూడా నశించిపోవటానికి ఈ భగవద్గీత తల్లి అమృతాన్ని మన మీద కురిపిస్తున్నట్టు. అటువంటి గీతామాతను నేను నమస్కరిస్తున్నాను అని ఈ ప్రార్థనా శ్లోకం యొక్క తాత్పర్యం. దీని యొక్క వివరణ, వ్యాఖ్య మనము రేపటి దినమున విస్తరముగా మనం చర్చించుకుందాము. ఈ శ్లోకాన్ని తిరిగి మరొకసారి మనము పలుకుదాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. ఇంతటితో ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దామండి. రేపు ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానము మనం రేపు చర్చించుకుందాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువాని తిర్మతిర్మమ. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽस्तुते. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి.